సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో రాజా సింగ్ పార్టీకి చేసిన రాజీనామాను బీజేపీ కేంద్ర నాయకత్వం ఆమోదించింది. గత నెల 30న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రాజీనామా లేఖపై తుది నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా తనను ఎంపిక చేయకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ రాజా సింగ్ తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి సమర్పించారు. ఈ లేఖను కిషన్ రెడ్డి కేంద్ర పార్టీకి పంపారు. రాజా సింగ్ రాజీనామా ఆమోదాన్ని తెలుపుతూ పార్టీ కేంద్ర కార్యాలయ వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆయనకు లేఖ పంపారు. రాజా సింగ్ పార్టీకి చేసిన రాజీనామాను ఇటు బీజేపీ కేంద్ర నాయకత్వం ఆమోదించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజిత అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజిత, చెప్పండి. బీజేపీలో ఒక కీలక నేత రాజాసింగ్ అయితే రాజాసింగ్ తనకి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పదవి తనకి ఇవ్వకుండా రామచంద్రరావు గారికి ఇచ్చారు అన్న దాంతోనైతే ఒక అలక రాజకీయం అంటారు కదా, అలాంటివి చేయడం జరిగింది. అయితే రాజీనామా చేశాక కూడా అంటే ఏదైతే బీజేపీ అధిష్టానం ఉందో అది ఆమోదించాలంటే ఇచ్చిన రాజీనామా లేక అక్కడి నుంచి అప్రూవ్ అవ్వాలి. అప్రూవ్ అవ్వకపోతే తప్పకుండా వాళ్ళ పార్టీలో ఉండాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం అంటే ఏదైతే రాజీనామా లేక రాజాసింగ్ ఇవ్వడం జరిగిందో రాజీనామా లేక బీజేపీ అధిష్టానం ఆమోదించడం జరిగింది. అంటే తనని తను ఇచ్చిన రాజీనామా లేఖను కేంద్ర పార్టీకి ఆల్రెడీ కేంద్ర పార్టీకి కిషన్ రెడ్డి ఏదైతే అంటే కిషన్ రెడ్డి అధికారంలో అంటే కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడే ఆయన రాజీనామా లేఖ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఇంకా రాజీవ్ గారిని అధ్యక్షుడు అనుకున్నారు కానీ ఇంకా ప్రకటించలేదు. సో ఆ రాజీనామా లేఖ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే కేంద్ర పార్టీగా చేరడం జరిగింది. అయితే ఆయన రాజీనామా ఇచ్చినప్పుడు కూడా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారి ఏంటంటే కిషన్ రెడ్డికి నేను ప్రేమ లేఖ ఇస్తున్నాను, రాజీనామా లేఖ కాదు అన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజీనామా లేఖ ఇచ్చిన తర్వాత కూడా బీజేపీ నేతలు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా అంటే బీజేపీలో కీలక నేతను రాజాసింగ్ బీజేపీ పార్టీ ఎదుర్కోదు, అలాగే బీజేపీ కూడా రాజాసింగ్ కూడా నేను మత విరోధుల పార్టీకి నేను వెళ్ళను అని చెప్పడం జరిగింది. అలా చెప్పడంతో కూడా బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు కానీ బీజేపీని వదిలి రాజాసింగ్ ఎక్కడికి వెళ్ళడు, అది తనకి పదవిలో ఉన్న కోపంతో మాత్రమే ఇచ్చే రాజీనామా లేక అన్నట్టుగా కూడా మాట్లాడారు. కాకపోతే ప్రస్తుతం అయితే బీజేపీకి రాజాసింగ్ రాజీనామా లేక కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామా లేఖ కూడా ఆమోదించడం జరిగింది. అయితే ఈ రాజీనామా లేఖను ఆమోదం తెలుస్తూ రాజాసింగ్ కూడా ఇంకొక లేఖ పంపింది కేంద్ర కార్యాలయం నుంచి కూడా కేంద్ర కార్యాలయ వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కూడా రాజీనామా లేఖను ఆమోదిస్తూ పంపిస్తారు లేఖ. దీనిలో ఒక ఫోటో చూసినట్లయితే అంటే ఫస్ట్ నుంచి కూడా బీజేపీకి సంబంధించి ఒక కీలక నేతగా రాజాసింగ్ వ్యవహరించారు. ఇప్పుడు ఫస్ట్ దేవా నుంచి కూడా ఉన్నారు ఆయన, అలాగే కీలక నేతగా వ్యవహరించారు. అంటే ఏదైతే జాతీయవాదం మీద కానీ గోరక్షక మీద కానీ దేని గురించి అయితే ఆయన చాలా గట్టిగా నిలబడి మాట్లాడి చేసినవన్నీ ఉన్నాయో ఇంత చేసినా కూడా తనకి ఇవ్వలేదు అన్న అతను మాత్రమే తను రాజీనామా లేఖ ఇచ్చాడు అని మొదటి నుంచి అనుకున్నారు. అయితే మొత్తం కూడా అలాగే ఇచ్చారు. కాకపోతే జాతీయ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పదవి అయితే ఆయన లేఖ కూడా ఆమోదించడం జరిగింది. ప్రస్తుతానికి అయితే వీరున్నారన్నట్లు కూడా తెలుస్తుంది. సుచిత, అయితే ఇటు రాజాసింగ్ రాజీనామా తర్వాత కూడా ఇటు బీజేపీ శ్రేణుల్లో గందరగోళం పెరిగే అవకాశం ఉందంటారా? రైట్, థ్యాంక్ యూ సుచిత.